బంతలే కాశ్మీర్ బంతలు భీములపట్నం బంతలు బంతలే బంతలే బంతలబ్బాయ్ ఆగాగు. వస్తున్నానమ్మా. రండమ్మా రండి. ఏమేమున్నాయి బొంతలు? మీకేం కావాలో అన్ని రకాల బంతులు ఉన్నాయమ్మా, చూసుకోండి. ఇదెంత? ఇదా కాశ్మీర్ బంతమ్మా, ఇది 350. అబ్బో చాలా ఎక్కువే. 150కి ఇస్తావా? ఏటమ్మా 150 రూపాయలకి సాపేరాదు, ఇంక బొంతటేస్తుంది. సర్లే, నా దగ్గర పాత బొంత ఉంది, అది ఇచ్చి 100 ఇస్తాను, ఇచ్చేయి. పొద్దున్నే బోని బేరం సెంటిమెంట్ ఒకటి. సరేనమ్మా ఇల్లు పట్టండి పట్టండి. ఇలా బేరాలు ఆడితే మా బతుకులు ఇంకేం బాగుపడతాయి. ఇలాగే ఉన్నాం. ఇదేటమ్మా ఇంత బరువుకుంది? పాత బొంత కదా, బాగా దూలు పట్టించినట్టుకుంది. అమ్మా ఇదిగోటమ్మా మీ బొంత. మా ఆయన మెచ్చుకుంటాడు. బెంగళూరు బంతలు ఏమండి ఏమండి, ఈ రోజు నేను మంచి పని చేశాను. చేసిన పని అంటే చెప్పు, మంచిదో కాదో నేను చెప్తాను. చెప్పాక మీరు నన్ను ముద్దులతో ముంచెత్తనంటే చెప్తాను బాబు. అంత మంచి వార్త అయితే చెప్పే, మంచి మూడ్ లో ఉన్నాను. రోజు మీరు ఆ పాత బొంత మీద పడుకోవడం చూసి తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అచ్చా కాదండి, మీకు బొంత అంటే ఇష్టం కదా. రాను, భవిష్యత్తు బొంతలోనే కదా ఉంది. అందుకే మీకు కొత్త బొంత కొన్నాను. పాత బొంత ఉంది కదే, అది ఇచ్చేసి కొత్తది కొన్నానండి. అది ఇచ్చేసి కొత్తది కొన్నాను. ఏమైందండి? చెప్పవే. అటే ఇటే వెళ్ళాడు. అమ్మా ఇలా బొంతలమ్మే ఎదవడానికి కనపడ్డా. చూడలేదండి.